ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నేపథ్యంలో వైసీపీ తన క్యాడర్ను సన్నద్ధం పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పరిశీలకులతో జరిగిన సమావేశంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లుగా ఆయన తెలిపారు. అనంతరం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారని, అభ్యంతరాల పరిష్కారం అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల కానుందని వివరించారు. బిఎల్ఓకు మనం ఫాలో కావడానికి లేదా బిఎల్ఓ ఎన్యూమరేషన్ రేపు మొదలు పెట్టడానికి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడం ఎప్పుడైతే మొదలు పెడతారో రేపు 15th మొదలు పెట్టి 1 month అన్నారు ఇవ్వడానికి కలెక్షన్. సో ఇవ్వడము కలెక్షన్ కు మధ్య మనం వెళ్ళి ఓటర్లకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంతవరకు వెయిట్ చేయడం అవసరం లేకుండా ముందే ఇప్పుడే రేపు పోయి ముందు బిఎల్ఓతో కూర్చొని 2002 లిస్టుతో లింకప్ కానీ ఉంటే అంటే ఫాదర్ బంధుత్వం వలన లేదా అప్పటికి తనే ఓటర్ అయి ఉన్నాడు కానీ ఉంటే వాటిని తీసేస్తే అవి మన దాంట్లోకి యాడ్ చేసుకుంటే ఈలోగా గన బిఎల్ఏ ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే మన వాళ్ళ సింపతైజ్ మన ఓట్లు ఏముంటాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళవి ఏమేమి ఆధారాలు ఉన్నాయో ఏమేమి కలెక్ట్ చేసి పెట్టుకోవాలో వాళ్ళని ఎన్లైటన్ చేయడం. సో దట్ బిఎల్ఓతో పాటు వచ్చే టైంకు అవి రెడీగా వాళ్ళు పెట్టుకోండి. ఎన్యూమరేషన్ ఫామ్ ఇంట్లో ఇచ్చిపోయి నెల రోజుల్లో అంటే వారం రోజులు మినిమం టైం ఇచ్చి వారం రోజుల తర్వాత 3 times అతను మళ్ళీ వెళ్ళాలి ఒకవేళ ఫామ్ రాకపోతే. మన ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలాంటి పరిస్థితి రాకుండా మన బిఎల్ఏ అలర్ట్గా ఉండడం ఎట్లా చేయాలి. రెండవది ఎన్యూమరేషన్ ఫామ్ లింకప్ అయిన వాళ్ళు ఇవ్వాలి, లింక్ కాని వాళ్ళు ఎలాగో ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫామ్ పోకపోతే ఓటు పోతుంది ఆటోమేటిక్. లింక్ అయినోడైనా సరే ఖచ్చితంగా చేరాలి. మూడవ పాయింట్ తెలుస్తున్నది అంటే డ్రాఫ్ట్లో నువ్వు పూర్తి ఇనెలిజిబుల్ అయినా వాళ్ళ ప్రకారం కానీ రియల్గా కూడా నువ్వు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే దాన్ని అయితే ఎంటర్ అయిపోతుంది డ్రాఫ్ట్. ఆ తర్వాత డ్రాఫ్ట్లో మళ్ళీ తర్వాత క్లెయిమ్స్ అబ్జెక్షన్స్లో మనం పెట్టి వాటికి తీయించాలి. బిఎల్ఏ కనుక సరిగా ఉంటే ఫస్ట్ ఓటు తీయడానికి లేకుండా అయితే ఏర్పాటు చేసుకోవాలి. బిఎల్ఏ